అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు 15th ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం, 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు మార్నింగ్ అంతాను మాకు ప్రోగ్రాంలు అయినాయి. బాగా మేము చక్కగా చేసుకున్నట్టు అయింది. నేను ఒక పాట పాడాను. ఆ తర్వాత ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు. అవి ప్రైజర్ ఇచ్చారు ఇవాళ. నాకైతే లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత ఇంకో గేము బాటిల్స్ పెట్టి ఆడించారు. ఆ గేమ్లో సెకండ్ వచ్చాను. ఆ తర్వాత ఈవినింగ్ క్యారమ్స్ ఆడించారు. ఆ గేమ్లోనేమో ఫస్ట్ వచ్చాము, నేను నా పార్ట్నరును. ఇప్పుడు మా పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ది తీసుకుంటున్నాను. డెకరేషన్ చేశారు. ఫ్రంట్లో చూసిందంతా మీరు ఎంట్రన్స్. ఇదిగో ఇక్కడ పైన ఈ బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్. ఇది ఇంటర్నేషనల్ బ్లాక్ అనమాట. ఫోన్ పైకి పెట్టి తీశానమాట. పొద్దున్నంతా నేనేమీ తీయలేదు. ఇప్పుడు ఈవినింగ్ మళ్ళాను వెళ్ళి అంతా తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. మాది ఇంటర్నేషనల్ బ్లాక్ ఎంట్రన్స్. ఇది కాస్త ఉంది, అన్నీ తీసేశారు. మొత్తం ఫ్లాగ్ కూడా తీసేశారు. అయ్యో, నేను వచ్చేటప్పటికి అనుకున్నాను. పోన్లే ఇంకా మిగిలిందేనా తీసుకుందామని ఇది తీశాను. లోపల కూడా తీశాను. ఆసక్తి కలవారు చూడండి. ఇదివరకు నేను ఫ్రీక్వెంట్గా పెడుతుంటే అడిగేవారు, మీ హోమ్ మొత్తం చూపిస్తానన్నారు కదా, చూపించలేదు అని. ఎవరో పేరు గుర్తులేదు. అలా అడిగిన వారికి అందరికీ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను. ఇప్పుడు మేము అప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ఏడాది దాటిపోయిందా, అప్పుడే ఇండిపెండెన్స్ డే సెకండ్ది ఇది. మేము లాస్ట్ ఇయర్ జూలై 21 జాయిన్ అయ్యాము. అమెరికా నుంచి వచ్చాము. మేము నా వీడియోలు చూసే వారికి అందరికీ అయితే తెలుస్తుంది, మేము యుఎస్ సిటిజన్సేను. ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. 2022లో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు 25లో వచ్చాము. ఇది మా హోమ్లోకి ఎంటర్ అవ్వగానే మా బ్లాక్లోకి ఇక్కడ శ్రీచక్రం పెట్టారు. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎవరు లేనప్పుడు అలాగా అక్కడ నిలబడి ఉంటాను నేను. రిసెప్షన్ అనమాట అది. ఆ రిసెప్షన్లోనే ఈ మధ్యన ఈ హోమ్కి సర్టిఫికెట్ వచ్చింది. నేషనల్ ఆభా అంటారంట షార్ట్ ఫామ్లోను. ఆ సర్టిఫికెట్ వచ్చింది. అది దేనికంటే నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, నో అబ్జెక్షన్ అన్న సర్టిఫికెట్ అనమాట. అది వన్ ఆఫ్ ద క్రెడిట్ కదా ఈ హోమ్కి. మొదటి నుంచి నేను ఎలా చెప్తున్నానంటే, ఈ హోమ్ రిటైర్మెంట్ హోమ్ కన్నా కూడా రిహాబిలేషన్ సెంటర్గా చాలా చాలా ఉపయోగపడింది మాకైతేను. ఎవరికైనా అదేను. మేము వచ్చేటప్పటికి హోమ్లోను 58 అనుకుంటా, మొత్తం 58, 55 ఇదంతాను రిసెప్షన్లోను వచ్చిన వాళ్ళు కూర్చోటానికి అనమాట. వెంటనే ఎవరైనా సరే కూర్చోవచ్చు, వచ్చిన వాళ్ళనే కాదు. మేము ఫస్ట్ ఇక్కడే మా లగేజ్ అంతా పెట్టుకుని ఉన్నామన్నమాట. ఫస్ట్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా అమ్మాయి, నేను, మా అబ్బాయి, మా వారు వచ్చాము. మా వారి కోసమే ఇక్కడ జాయిన్ అవటమైంది. వెంకటేశ్వమి పాహిమాం రక్షమాం. ఈ ఫస్ట్ రిసెప్షన్ నుంచి పక్కని ఈ డోర్లోంచి వెళ్తే లైబ్రరీ. ఇదంతాను ఇక్కడే పార్టీలు జరుగుతాయి. లాస్ట్ ఇయర్ మా వారిది బర్త్డే పార్టీ ఇక్కడే చేశారు. అప్పుడు మా కోడలు, మనవలు వచ్చి హాలిడేస్ కాబట్టి వచ్చి ఉన్నారు ఆల్రెడీ. అందుకని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఆగస్ట్ 15, రేపు మా వారిది బర్త్డే. మళ్ళీ రేపు ఇక్కడే ఈ లైబ్రరీ బిల్డింగ్లోనే రేపు ఈవినింగ్ మళ్ళాను పార్టీ ఉంటుంది. ఇది లైబ్రరీ. చాలా పుస్తకాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని చదువుకుంటారు. ఇక్కడే చెస్ ఆడుకోవచ్చు. ఈవినింగ్ టీ అయిపోయాకను 4:35 కల్లా టీ వస్తుంది. టీ స్నాక్ను అది అయిపోయాక ఇక్కడ కూర్చుని క్యారమ్స్ ఆడుకునేవాళ్ళు, చెస్ ఆడుకునేవాళ్ళు, లేకుంటే చదువుకునేవాళ్ళు. న్యూస్ పేపరు ఉంటుంది, బుక్స్ చదువుకోవచ్చు. టైంపాస్కి ఏమీ లోటు ఉండదు. ఆసక్తి ఉండాలి మనకి అన్నిటి పట్లను. వాకింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు వాకింగ్కి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద పార్కులు 3 ఉన్నాయని నేను ఎప్పుడూ చెప్తాను కదా. ఆ పార్కుల్లోకి వెళ్ళి అక్కడ వాకింగ్ చేస్తారు, చిట్చాట్ చేస్తారు. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఎవరికి వాళ్ళేను కూర్చుంటారు. కాలక్షేపం అయిపోతుంది.
మగవాళ్ళు అనేసరికి ఎక్కువ పాలిటిక్స్ మాట్లాడుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట. వాక్ చేసేసి 2 రౌండ్లు 4 రౌండ్లు అని ఆ తర్వాత కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత చీకటి పడుతుండగా వచ్చేస్తారు. ఇది పక్కన స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు, పిపి రెడ్డి గారిదేను. ఇదంతా కంప్లీట్ గ్రీనరీ అనమాట. ఈ లైబ్రరీలోంచి గ్లాసులోంచే తీస్తున్నాను నేను. ఇది పెద్ద స్కూల్ బిల్డింగ్ తయారవుతుంది, ఇంకా 1 year పడుతుందేమోను. వీరిది పిపి రెడ్డి మేనేజ్మెంట్ వారిదేను ఆ బిల్డింగు. జస్ట్ ఇప్పుడు దానికి మా బ్లాక్కి మధ్యలో ఒక వాల్ అడ్డం అంతేను. ఈ కింద కనిపించే ఫ్లోరింగ్ అంతా కూడా ఇదివరకు ఇసుకతోటి ఉండేది, మట్టితోటేను. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం అంతాను అదిగో కనిపించే వైట్ టైల్స్ అన్నీని కంప్లీట్ చేసేసారు. ఫ్లోరింగ్ అంతాను టైల్స్ వేసేసి ఇంకెక్కడ అసలు శాండ్ అన్నది లేదన్నమాట, మొత్తం అంతా చేసేసారు. మొక్కలన్నీ ఎప్పటి నుంచో ఉన్నవేను. ఇప్పుడు అలా చేసినందుకు అది ఎత్తుగా అయిందనమాట బాగాను. అందుకతో అబ్బో ఎంత కిందకు ఉండేదో అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ లైబ్రరీ రూమ్లోను ఇక్కడ జస్ట్ షో పీసులన్నీ పెట్టారు. ఇక్కడే చైర్లేసి కూర్చోపెట్టడమును బర్త్డే చేయటం అనమాట. అందరూ వస్తారు, మన ఓపిక అనమాట. ఈ బిల్డింగ్ ఎవరి బ్లాక్ వాళ్ళు పిలుచుకుంటారు. కొంతమంది మొత్తం అందరినీ పిలుస్తారు, కానీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. హార్డ్లీ 50 మంది ఉంటే గొప్ప అనమాట. అందరూ రావటానికి ఓపికలు ఉండాలి. మళ్ళీ ఎవరి రొటీన్ వాళ్ళకు ఉంటుంది, అందుకని అందరూ రారు. మా బ్లాక్లో అయితే టోటల్గాను 58 రూమ్స్ అనుకుంటా, 55 ఇప్పుడు మొత్తం అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఎక్కువ పేషెంట్లే ఎక్కువ వస్తున్నారు ఈ మధ్యన. ఎందుకంటే ఇది చాలా చాలా బెస్ట్ రిహాబ్ సెంటర్ అనమాట. మాకు అలాగే అయింది, నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలుగుతున్నాను నేను. లైబ్రరీలోంచి ఇంకొకటి ఇది డోర్ ఉంది, స్టెయిర్ కేసు లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మళ్ళాను లిఫ్ట్ వస్తుంది. ఏది కావాలంటే అది చదువుకోవచ్చు అన్నట్టుగా నేను చూపిస్తున్నాను అనమాట. అది ఎప్పటిదో పాతదో ఏమో మరి అక్కడ ఉంది. న్యూస్ పేపర్లు తెప్పిస్తారు. ఈనాడు బుక్కు, సండేదైతే పద వినోదం చేస్తాను నేను. బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది కదా, అందుకని ఇక్కడే క్లాక్ ఉంటుందని చెప్పడానికి ఇది కూడా తీసినట్టున్నాను. మొత్తానికి ఈ లైబ్రరీలో ప్రతిరోజు సాయంత్రం ఆసక్తి కలవారు, ఓపుకున్నవారు వస్తారనమాట, వచ్చి టైంపాస్ చేస్తారు. ఇది స్టెయిర్ కేసు, మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ ఇది. నేను అప్పుడప్పుడు దిగుతాను అనమాట, మెట్లు ఎక్కుతాను దిగుతాను. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దంటారు. ఇదంతానేమో గార్డెను, అన్నీ ఇండోర్ ప్లాంట్లు అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు చూపిస్తాను కదా గణపతి, ఇదంతా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట నేను చూపించేదంతా. ఇప్పుడు ఈ గణపతి దగ్గరే ప్రతిరోజు నేను ఆగుతాను, అందరూ ఆగి దండం పెట్టుకుంటారు. మా వారైతే చాలా నెలల నుంచి ఆయనకి రికవర్ అయిపోయినప్పటి నుంచి గణపతికి పార్కులో ఉంటాయి తెల్ల పూలు, చక్కగా బాగుంటాయి, అవన్నీ తెచ్చి చాలా శ్రద్ధగాను పెడతారు. ఇంచుమించు ఒక అరగంట పైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 2-3 రౌండ్లు వేసేస్తారు బయట పార్కులోను, లేకుంటే ఇదిగో ఇండోర్లోను. వర్షం వస్తే ఏకంగా ఇదంతా చుట్టూ తిరిగేయచ్చు అనమాట, వాక్ చేసేయచ్చు. ఎవరి ఫ్లోర్లో వాళ్ళు చేసుకోవచ్చు, కిందకు వచ్చి చేయొచ్చు. ఇది బిల్డింగ్ పెద్దదిని ఉండేది తక్కువ. ఇది కిచెన్ డైనింగ్ హాల్ అనమాట. ఇది అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చాను. ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎంతైంది, 2:03 సాయంత్రం. పొద్దున్న హడావిడి అంతా అయిపోయాక కాసేపు నేను లంచ్ తినేసి రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళాను ఫోన్ పట్టుకుని వెళ్ళాను. పొద్దున్న అసలు ఏమీ తీయలేదు నేను. ఇక్కడ డైనింగ్ రూమ్లోనూ వచ్చి కూర్చుని ఒప్పుకున్న వాళ్ళు తింటారు, మిగతా వాళ్ళందరికీనేమో రూమ్కి వెళ్ళిపోతుంది పార్సలు. నేనైతే లేట్గా తింటాను, రోజు అన్నీ లేటే, అందుకని నేను అసలు తిన్ను ఇక్కడ. మా వారైతే వచ్చి ఇక్కడ తింటారు. వేడివేడిగా ఉంటాయి అన్నీని. నాకైతే రూమ్లోకి నేను తెప్పించుకుంటాను. ఆ తర్వాత మైక్రోవేవ్ ఉంది లోపల, దాంట్లో వేడి చేసుకుని నేను తినేది చాలా తక్కువ. అది కూడా ఓన్లీ కూరలు ఒక్కటే తింటాను అంతే, మ్యాక్సిమం కూరలే అంతే. ఎప్పుడైనా ఇవాళ ఒక్క చపాతీ తిన్నాను అంతేను.
ఇది చాలా నీట్గా మొత్తం పని అయిపోయింది కదా. మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే కరెక్ట్గా 12 నుంచి 1:30 దాకా కూడాను ఉంటుంది. 12కే వచ్చేస్తారు అందరూ. టైం ప్రకారం వచ్చి మందులు వేసుకునే వాళ్ళు మందులు వేసుకుంటారు. ఇది కిచెన్. ఇది మా బిల్డింగ్కి టోటల్గా బ్యాక్ సైడు ఈ పూలు. ఇవాళ వెళ్తే మొత్తం పూలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇంత క్రితం ఇంకో రోజు ఇంకా బాగా ఉన్నాయి. ఈ పూలు ఎందుకు తీసానంటే ఒకనొకప్పుడు డాక్టర్ ఎస్ రావు నగర్లో మా దొడ్లో బోల్డ్ పూలు ఉండేవి. గోడ నిండా పాకేసింది ఇది. ఈ పూలు 108 పూలు మేము లలిత అమ్మవారికి పూజ చేసుకుంటాము, మేము కోసుకుంటాము అంటే అందరినీ ఓకే తీసుకోండి కోసుకోండి అంటే మర్నాటికి కూడాను మొగ్గలు కూడా కోసుకుని వెళ్ళేవారు. ఉన్న పూలు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, మొగ్గలు కూడా కోసుకుని సరిపోవు కదా 108 కావాలంటేను. అదంతా గుర్తొచ్చిందనమాట నాకు. డాక్టర్ ఎస్ రావు నగర్లో ఎప్పుడో ఆ ఇల్లే విడిచిపెట్టేసాం. 2010లోనే విడిచిపెట్టేసాము ఆ ఇల్లు. మేము పెట్టింది 86లోనమాట. ఇదంతా 82లో ఆ ఇంట్లోకి వచ్చాము. 85 నుంచి 86 కూడా కాదు, 85 నుంచి మెల్లమెల్లగా మొదలైందనమాట మా గార్డెన్. చాలా పెద్ద గార్డెన్ అయిపోయింది. ఫ్రంట్లో అంతా బాగాను ప్లేస్ చాలా ఉందన్నమాట. మొత్తం అంతా గార్డెనే. ఎన్ని పూల చెట్లు పెంచేవాళ్ళం. పళ్ళ చెట్లేమో మళ్ళాను కుడి పక్కకి వెళ్తే పళ్ళ చెట్లు ఉండేవి. అవన్నీ గుర్తొచ్చి ఇవాళ కాసినే ఉన్నాయి పూలు, అయినా కూడా తీశాను. అంతకుముందైతే మొత్తం చెట్టు నిండా పూలే. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఈనాటి మా ఇంట్లో పూల చెట్టు గుర్తొచ్చింది. ఎన్ని పూలు అందరూ కోసుకుని వెళ్ళటం అలా ఉపయోగపడేవి బాగా. మా గార్డెన్లో పూలన్నీ కూడాను 108 అని నిత్య పూజకైతే అందరూ గోడ బయట నుంచే, లోపలికి రావక్కర్లేదు, గోడ బయట నుంచే పొద్దున్నే అందరూ కవర్లు పెట్టుకుని, ఇదన్ని కాలనీలోనూ ఉండేదే కదా, కోసుకుని వెళ్ళిపోవటం అన్నది. అట్లాగా కోసేసుకునేవారు. బయటకి గోడ బయటకు కనిపించేవి. ఇలా స్పెషల్ పూజలకైతే గేట్ తీసుకుని వచ్చి అడిగేవారు అనమాట. ఇలాగ మాకు కావాలమ్మా అంటేను సరే కోసుకుని వెళ్ళండి, కాసిన నాకు ఉంచండి మొగ్గలు రేపు నా పూజకి అని అనేదాన్ని. కానీ మొత్తం అంతా కోసుకుని వెళ్ళిపోయేవారు. అవన్నీ గుర్తొచ్చినాయి.